సో, తెనాలిలో జరిగిన సంఘటన గురించి అయితే ఒక 2 మాటలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన యాజ్ ఏ కామన్ వుమెన్‌గా నేను కూడా 2 మాటలైతే మాట్లాడాలనేసి అనుకుంటున్నానండి. సో, నిన్న మనకి ఎన్నికలనమాట. ఎన్నికలలో నిన్న అస్సలు నీచంగా ఎంత ఘోరంగా చేస్తారా అనేసేసి చాలా చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే మన ప్రజలు ఓటేస్తే ఎన్నుకునే నాయకులే మనల్ని సామాన్యులని ఇలా చేస్తుంటే ఇంక మరి ఏం చేయాలండి? అసలు ఏమి నమ్మి ఏం చేయాలి అసలు ఏదైనా కానీ? ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎన్నుకునే నాయకులు ఎవరో మనకు ఒక అవగాహన ఉండి మనం ఎన్నుకుంటాము. దాని వలన ఈ గొడవలు, కొట్టుకోటాలు, తగలబెట్టుకోటాలు ఎంత గ్రో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ వీళ్ళే ఓటర్స్ వాళ్ళు బాగానే ఉంటారురా బాబు. వాళ్ళు చక్కగా ఎమ్మెల్యేలో, ఎంపీలో, ముఖ్యమంత్రులో, ప్రధానమంత్రులో ఏదో ఒక పదవి తీసుకొని వాళ్ళు సైలెంట్గా ఓ పక్కన ఉంటారు. మీరు కొట్టుకొని మనం కొట్టుకొని మనం తిట్టుకుంటే మనం ఒక్కలవే కాదు, మన వెనక మన తల్లిదండ్రులు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, అలానే మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్యలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు. ఈరోజు నువ్వు కొట్టుకొని తిట్టుకొని నరుక్కొని పొడుచుకొని పడిపోతే నువ్వు ఎవరైతే ఎన్నుకొని ఏ పార్టీ తరపునైతే పోరాడుతున్నావో వాళ్ళు వచ్చి నీకు అన్నం పెడతారా? వాళ్ళు వచ్చి నీకు సాయం చేస్తారా? వాళ్ళు వచ్చి నీకేమన్నా నీ కుటుంబాన్ని పోషిస్తారా? వాళ్ళు వచ్చి నీకేమన్నా ఆస్తులు ఇస్తారా? వాళ్ళ ఆస్తులు మరి ఎందుకు అట్ట మనుషులు ఎప్పటికి మారుతారు? ఇంకా అట్లా కొట్టుకోటాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు విసురుకోటాలు ఎందుకురా బాబు? ఈ సమాజం అసలు ఎటుపోతుంది? ఇంకా ఈ 2024లో అవగాహన లేకుండా ఇంకా విచ్చలవిడిగా చేసుకుంటే మీరు చేసుకున్న దానికి మీ అనుకున్న మీ ఫ్యామిలీలు నష్టపోతాయి. అది తెలుసుకుంటే ఇన్ని గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయిద్ది. గెలిచేవాడు ఎటూ గెలుస్తాడు. మనం ఎవరు ఆపినా కానీ ఎవరు గెలవాలని ఉంటే వారు ఖచ్చితంగా గెలుస్తారు. ఈ మధ్యలో కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఆ పోపిచ్చిందంతా దిగిపోయేంత వరకు కొట్టుకుంటారు. తర్వాత పోపిచ్చింది మొత్తం దిగిపోయిన తర్వాత వెనక తిరిగి చూస్తే మీకు ఏదో నష్టపోతారు. మీ నష్టం వలన మీ ఫ్యామిలీస్ నష్టపోతారు. మీకు పోపిచ్చిన వాడు రాదు, మీరు గెలిపించుకున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సాయం చేయరు. ఈ ఓట్లు అయిపోతే మళ్ళీ మన ముఖాలు ఎవ్వరు చూసేవాళ్ళు ఉండరు. అది మనం గ్రహిస్తే ఇలాంటి దాడులు, ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నీచమైనవి లేకుండా ప్రశాంతంగా జరిగిపోయిద్ది. ఏంది కొట్టుకోటాలు, తలకాయలు పగల కొట్టుకోవటాలు ఎవరికి నష్టం రా? మీరు తలకాయలు పగల కొట్టుకొని మీ అందరు చేస్తే ఎవరికి నష్టం? కాదు, కొట్టుకున్న వాళ్ళు మీకు నష్టము, వాళ్ళకేం నష్టం కాదు. వాళ్ళు చక్కగా ఏసీల్లో కూర్చుంటారు, వాళ్ళు చక్కగా వాళ్ళ పదవిని పెట్టుకొని కూర్చుంటారు. నువ్వు మనకు మంచి చేస్తారు లేదు అనేది పక్కన పెట్టు. దాని వలన మనం పాడైపోవటం తప్ప మనది తీసుకోవటం. నువ్వు ఏదన్నా దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంటే ఎవరు వచ్చి నిన్ను పలకరించేవారు ఉండరు, ఎవరు వచ్చి నీకు రూపాయి ఇచ్చేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. ఈ గొడవలు ఇవన్నీ ఏంటో అసలుకి ఎప్పుడు మారుతారో ఏంటో అర్థం కాదు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా మన ముఖంలో ఎవ్వరు చూసేవాళ్ళు ఉండరు. మన కష్టం మనం తినుకోవాలి, మనది మనం వండుకొని తినాలి. పోనీ మనకేమన్నా కష్టం ఇచ్చి నాకు ఈ ఆపద ఉందో ఒక 10 ఏళ్ళు ఇవ్వమని 20 ఏళ్ళు ఉంటే ఎవడో మన కనీసం వాళ్ళ ఇంటికి గేటు ముందుకు కూడా రానిరు. కాదు, వాళ్ళ ఇంటికి గేటు ముందుకు కూడా మనల్ని రానివ్వరు. సెక్యూరిటీ వాళ్ళతో పెట్టి నెట్టిచ్చేసేస్తారు. దానికోసం ఎన్ని వస్తువులు నాశనం చేయటము, మనుషుల్ని కొట్టటము. పిచ్చోళ్ళ ఏంటి కొట్టుకుంటారు? అలా రాళ్ళు వేసుకొని కొట్టుకోవటానికి పిచ్చోళ్ళ కాదు. మన ఓటర్లో రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని మనం చక్కగా బాధ్యతగా నిర్వర్తించాలి. అంతేగాని గడ్లేసుకొని కాదు, తగలబెట్టుకొని కొట్టుకొని దెబ్బలు తగులుతాయి. ఎవరికి నష్టం? నీకు నష్టం లేదు, నీ అనుకున్న నీ ఫ్యామిలీకి నష్టం. అంతేగాని ఎవరికి నష్టం ఉండదు. ఎవరు మనల్ని ఆదరించే వాళ్ళు ఉండదు. మన చాకిరి మనం చేసుకోవాలి, మనం పొట్ట మనం నింపుకోవాలి, మన ఫ్యామిలీని మనం పోషించుకోవాలి, మనకున్న అప్పులు మనమే తీర్చుకోవాలి, మనకున్నవన్నీ మనకే తీర్చుకోవాలి. ఎవరో వస్తారు, వాళ్ళు చేసేది చేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు అలానే దోచుకుంటూ ఉంటారు. అది జరుగుతూ ఉండిద్ది.
అది గ్రహించాలి. ఇంకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎవరు ఏ పార్టీకి కాదండి. ఎవరు మంచి చేస్తే వాళ్ళని మనం ఎన్నుకుంటాము అంతే తప్ప మన హృదయాల్లో ఉంటుంది. మనకి ఎవరు మంచి అనేది మనం డిసైడ్ అయ్యి మనం ఓటేస్తాము. ఇక్కడ ఎవరి పార్టీలని నేను అంటలేదు. కాకపోతే మనం మనుషులు మారాలి, ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే మీ భార్యలు మీ పిల్లలు ఉంటారు. పిల్లలు కూడా నిన్న న్యూస్లో చూస్తుంటే ఎగబడుతున్నారు. ఎందుకురా బాబు, కాదు ఏమొచ్చిద్దని ఎగబడి అట్ట కొట్టుకొని నరుక్కొని చంపుకుంటే ఏమి మీ ప్రాణాలు పోతాయి, మీరు హాస్పిటల్ పాలవుతారు, మీ ఫ్యామిలీలు లబోదిబోని మొత్తుకుంటూ ఉంటారు. అది ఇంకపోతే నిన్న తెనాలిలో ఎంత దుస్థితి అంటే అసలు చెప్పటానికి చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకులే ఇలా ఉంటారా, ఇలాంటి వాళ్ళన అసలు మనం ఎన్నుకుంది అనేసి అంత బాధగా ఉందన్నమాట. సో మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇచ్చింది. సో అలానే మన ఓటు హక్కు మనం వేసేటప్పుడు మనం మాట్లాడే అర్హత ఖచ్చితంగా ఉంటుంది. ఏది మనకి ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అర్హత మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. సో మనం మాట్లాడుకున్నది ఏంటంటే క్లియర్ కట్గా మనకి న్యూస్లో తెలిపిందండి. ఇక్కడ 100కి 100% ఎవరిదో తప్పు అనేది ప్రజలందరికీ తెలుసు. సో మళ్ళీ మనం చెప్పనవసరం లేదు. అలాంటి మనకి తెనాల్లో ఐతానగర్లో ఒక కామన్ మ్యాన్ అతను చెప్పిందే 100కి 99.9% కరెక్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసండి. అక్కడ మీరు చూస్తే న్యూస్లో ఆ కొట్టే వాళ్ళలో ఒక బ్లూ షర్ట్ అతను అసలు ఎట్లా కొట్టాడంటే అతన్ని, ఒక మనిషిని ఒక పదవిలో ఉండి ఒక హోదాలో ఉండి ఏదో ఒకటి ఇంకా గొడవలు అవుతుంటే సర్ది చెప్పాల్సిన ఉండి వచ్చి చంపలకేసి కొడుతుంటే మరి సామాన్యులు ప్రజలు ఓటేసి గెలిపించిన నీకే అంత ఉంటే నువ్వు అధికారం ఎవరిస్తే వస్తుంది? ఎవరికైనా కానీ, అతనైనా కానీ ఎవరికైనా కానీ ప్రజలు ఇస్తే వస్తుంది. మరి నువ్వు అలాంటి ప్రజలను వచ్చేసి నువ్వు అంతమందిలో చంపకేసి కొడితే మరి తిరిగి నిన్ను కొట్టకుండా ఎలా ఉంటారు ప్రజలు? దానిని కప్పిపుచ్చుకోవటానికి నువ్వు అనేకమైన మాటలు మాట్లాడతారు ఆ శివకుమార్ గారు అయితే. సో మనందరికీ తెలిసిందే నిన్న మనకి నిన్న ఐతానగర్లో జరిగింది ఏదైతే ఇష్యూవో అది మనకు క్లియర్ కట్గా తెలిసింది. అతను క్లియర్గా చెప్తున్నారు, నేను ఓటు హక్కుని వినియోగించుకోవటానికి బెంగళూరు నుంచి వచ్చాను. నా ఓటు హక్కును నేను వినియోగించుకుంటున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి నేను క్యూలో నిలబడి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ హెల్ప్ చేస్తున్నాను అనేసి ఒక ఎడ్యుకేట్ పీపుల్, ఒక ఇంజనీరు అతను వచ్చేసి అవును నీకు రాజకీయం నీకు పదవి ఉంటే ఆ పదవి నువ్వు ఎక్కడైనా చూపించు, అంతేగాని అక్కడ ప్రతి ఒక్కరు కూడా సమానం. ఓటు హక్కు వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, సెలబ్రిటీస్ కానీ ఇతరత్ర ఎవరైనా కానీ వచ్చి లైన్లో నిలబడి ఓట్లు వేసుకుంటారు. అంతేగాని నీకు పదవి ఉందిలే అనేసి నువ్వు వచ్చేసేసి సామాన్యుడి మీద చంపలకు వేసి కొడితే మరి ఫలితం ఇలానే ఉండిద్ది. నువ్వు ఒక చెంప చదివితే గాంధీజీ గారు 2 చెంపలు చూపించమన్నట్టుగా ఇప్పుడు ఎవరు దేశంలో అలా లేరు. ఎందుకంటే ఉట్టి పుణ్యానికి వచ్చి కొడితే ఎవరు ఊరుకుంటారు? అది నువ్వు కొట్టింది కాక నీ చుట్టూ ఉన్న నీ అనుచరులు కూడా కొడితే మరి ఒక్క అతని మీద వచ్చేసి అంతమంది కొడితే మరి నువ్వు ఎక్కడున్నావు? నీకు ఇంకే ఓపిక ఎక్కడుంది? నీకు సహనం ఎక్కడుంది? ప్రజల పట్ల అభిమానం ఎక్కడుంది? నన్ను గెలిపించారన్న ఇది ఎక్కడ ఉంది? పోనీ నువ్వు కోపంలో కొట్టేవనుకో, నీ పక్కన ఉన్న అనుచరులు నువ్వు కొట్టినప్పుడు నువ్వు ఆపాలి కదా. శివకుమార్ గారు అయితే ఆపాలి కదా. ఆపకుండా ఆయన కొట్టి ఆ బ్లూ షర్ట్ అతను ఎవరో, అబ్బా దేవుడు ఎక్కడున్నాడో కానీ అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఒక రోజు వచ్చిద్దండి. ఆ బ్లూ షర్ట్ అతను ఎగిరెగిరి ఎట్లా గుద్దుతున్నాడో పాపం. మళ్ళీ ఇతను తన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి క్యాస్ట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి క్యాస్ట్లు గురించి ఎత్తుతారు. ఎవరినంట లో క్యాస్ట్ అని, వచ్చావా నువ్వు ఆ కులంలో తీసుకొచ్చావా ఈ కులం, అలా ఎందుకంటారండి సామాన్యుడు?
అతను ఆ ఓటు హక్కును వినియోగించాడు. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఉచితంగా నువ్వు వాళ్ళని తీసుకొచ్చావారా, నువ్వు వీళ్ళని తీసుకొచ్చారా, నువ్వు ఆ కులపోలను తీసుకొచ్చారా అలా ఎందుకంటాడు? అతను ఏం చెప్తున్నాడు? నేనేమి డ్రింక్ చేసిలేను, నా టెస్ట్ని నా బ్లడ్ని మీరు టెస్ట్ చేయించుకోండి, నేను డ్రింకర్ కాదు, ఎప్పుడో ఒకప్పుడు తాగుతారు. ఇప్పుడు తాగని వాళ్ళు ఎవడండి అసలు? 100కి 98% ప్రతి ఒక్కరు తాగుబోతులే ఉన్నారు. అదే ప్రతి గొడవలకి అడ్వాంటేజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. అతను క్లియర్గా నా శాంపిల్స్ తీసుకోండి, నాది ఏదైనా టెస్ట్ చేసుకోండి, నాకు అసలు నేను తీసుకోలేదు అని చెప్తున్నారు క్లియర్గా. అతను చెప్పింది ఏంటి? మీరు కూడా ఓటు హక్కు వేసేటప్పుడు లైన్లో నిలబడండి అని చెప్పాడు. అతను క్లియర్గా చెప్తున్నారు, లైన్లో నిలబడండి మీరు కూడా అనేసి అన్నాను, దానికే నన్నే అలా అంటావు అనేసి వచ్చి చంపకేసి కొట్టినప్పుడు తిరిగి నేను కొట్టానని నేను బయటకు వచ్చిన తర్వాతే తెలిసింది నాకని చెప్పాడు. ఎందుకంటే వచ్చి అతనే ముందు కొట్టింది మనకు క్లియర్గా కెమెరాలో అయితే కనపడుతుంది. సో అతను ఎందుకు నువ్వు వాళ్ళని తీసుకొచ్చావా, ఆ క్యాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి, ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఓటు వేస్తేనే కదా నువ్వు గెలిచింది, నీకు నీ క్యాస్ట్ వాళ్ళే ఓటేస్తే నువ్వు గెలిచావా? ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తాను. ఏ క్యాస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటి నీచపు మాటలు మాట్లాడేవాళ్ళు తెలుసుకోవాల్సింది. కులాల గురించి మాట్లాడాడు. ప్రతి కులం వాళ్ళు నీకు ఓటేస్తేనే నువ్వు ఆ హోదాలో, ఆ సీటు మీద నువ్వు ఆహ్వాదిస్తూ ఆనందిస్తూ నువ్వు చేసేవో చేయలేదో పక్కన పెడితే నీకు ఆ సీట్ వచ్చింది ప్రతి ఒక్క కులం వల్లనే. ఇక్కడ ఓట్లు వేసేటప్పుడు మరి మీ కులం చేత వేయించుకొని నువ్వు గెలవాలి కదా, ఎవరైనా కానీ, అతనే కాదు ఎవరైనా కానీ. మరి అన్ని కులాలు వస్తేనే కదా నీకు ఓటేసింది. మరి ఈ ప్రచారానికి వెళ్ళి అన్ని కులాలు లేకుండా అందరిని ఎందుకు అడుగుతారు? మరి నీ కులంలోనే నువ్వు అడిగి నువ్వు పక్కన వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పటికి కూడా కొంతమంది మారట్లేదు, కులాలు పిచ్చి పట్టుకొని అలానే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సమానం, కాకపోతే వ్యత్యాసాలు ఉంటాయి. పేద ధనిక ఇదని ఉంటాయే తప్ప అందరూ ఒకటే. రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది. అందరూ వేస్తేనే మనం ఒక నాయకుడిని వెన్నుకొని అతని పరిపాలన మన 5 సంవత్సరాలు భరిస్తాము. మరి అలాంటి అతను ఎందుకు అంటాడు నువ్వు ఆ కులం తెచ్చుకున్నావు, నువ్వు ఈ కులం తెచ్చుకున్నావు, ఈ కులం తెచ్చుకున్నావు అని అతను ఎందుకు అంటాడు? అవును, అది హక్కు. అందరూ ఓట్లు నిలబడి గంటల తరబడి 3-4 గంటల తరబడి వేసినప్పుడు నువ్వు వచ్చేసి నీకు పదవి ఉందనేసి అఫీషియల్గా వెళ్ళిపోయి ఓటేస్తానంటే మరి లైన్లో నిలబడండి అనేసి అన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే అతని వర్షనే వినాలి. ఇతను వచ్చేసి ఏం చెప్తున్నాడు శివకుమార్ గారు, అతను ఆ కులం తీసుకొచ్చావా, ఈ కులం తీసుకొచ్చావా, నువ్వు వచ్చావయ్యా అనేసి అంటే నాకు కోపం వచ్చి నేను వెళ్ళి కొట్టానా అనేసి అంటే ఎలా కొడతావు నువ్వు అసలు? కాదు, నీకు ఎవరిచ్చారు మనిషిని కొట్టే అధికారం? ఎవరిచ్చారు నీకు? నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరికేంటి? నువ్వు ఎమ్మెల్యే ఎవరి వలన అయ్యావు? ప్రజలు ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. అంతేగాని నువ్వు ఎమ్మెల్యే అయ్యావని నీకు ఎవరు మాట్లాడిన వాళ్ళని ఎదురిచ్చి కొడితే మరి నువ్వు రేపు అదే ప్రజల్ని నువ్వు ఎలా పరిపాలిస్తావు అసలు? నువ్వు ప్రజలు గొడవలు ఆడుకుంటే నువ్వు సర్ది చెప్పాలి. యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఒక హోదాలో ఉండి అలానే నీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు కొట్టి నీ అనుచరులు కొడితే మరి నిన్ను గెలిపించిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు అక్కడ. ఇంకా తెనాలి ప్రజలు ఎవరైనా చూస్తుంటే ఇలాంటి వాళ్ళని ఇంకొకసారి అసలు బయటికి రాకుండా చేయాలి. కాదు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా ముసుగులు వేసుకొని నాటకాలు చేసి అవసరానికి రాజకీయం అంటేనే అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు. తెనాలి నియోజకవర్గంలో మీరు గమనిస్తే పెదరావూరు నుంచి కూచిపూడి వరకు రోడ్లు ఎంత దురిస్థితిగా ఉన్నాయో మరి ఈ ఎమ్మెల్యే ఇదే కొట్టిన ఎమ్మెల్యే ఎంత పౌరుషం ఉన్న ఎమ్మెల్యే నిన్ను ప్రజలు నమ్మకంతో గెలిపించినప్పుడు నువ్వు ఏం పోయి చేసావు? నువ్వు రోడ్లు చూడాలి కదా, కొన్ని సంవత్సరాల నుంచి ఆ రోడ్లు అలాగే ఉన్నాయి కాదు, అలానే ఉన్నాయి. ఎంతమంది రాకపోకలు ఇబ్బంది పడుతా ఆటోల్లో వెళ్ళేటప్పుడు ఒళ్ళన్నీ కదిలిపోతా ఇలాంటివి ఎన్ని చోట్ల ఉన్నాయి. మరి నీకు ఓటేసినప్పుడు అడిగే అర్హత ప్రతి ఒక్క పౌరుకు కూడా ఉండిద్ది. ఓట్లు వేసినప్పుడు అడుగుతారు, నువ్వు లైన్లో నుంచోవాలి. అంతేగాని నాకు హోదా ఉంది కదా, నాకు పదవి ఉంది కదా అనేసి నువ్వు కొట్టింది కాక నీ అనుచరులు ఎవరో ఆ బ్లూ షర్ట్ అతను నువ్వు చూసుకోవాలి కదా, ఎవరో అన్ని కొట్టేసేసారని ఒక కామన్ మ్యాన్ని అంతమంది వచ్చి కొట్టినప్పుడు అసలు ఎట్లా ఉండిద్దంటే అది చూస్తున్నప్పుడు అంత చాలా బాధ అనిపించింది అనమాట.
అలా కొట్టడం దీని మీద చాలామంది నాయకులు స్పందించారు. ఆయన్ని ప్రస్తుతానికి గుంటూరు జీజీహెచ్లో మనకి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి కొంతమంది నాయకులు కూడా వాళ్ళు పరామర్శించారు, విమర్శలు చేస్తున్నారు. చెయ్యాలి, ఇలాంటి వాళ్ళని ఇంకా ఇంకా చేసి వాళ్ళదంతా బయట పెట్టి ఇంకోసారి వాళ్ళు అసలు అధికారంలోకి రాకుండా చేయాలి. ఎందుకంటే నువ్వు సరే నిన్ను అన్నాడే అనుకో, నువ్వు కులాన్ని ఒక దెబ్బ వెయ్యి, నీ అనుచరులు ఎవరెవరో వచ్చి అతను కొట్టినప్పుడు నీ బాధ్యత ఏముంది? ఒక సామాన్యుడి మీద అంతమంది కొడితే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు వేస్తేనే కదా నువ్వు నలుగురిని వెంటేసుకొని ఇప్పుడు 4 హోదా పెట్టుకొని ఆ హోదాలో వచ్చి దౌర్జన్యంగా లోపలికెళ్ళి ఓటేయగలిగిన అధికారం నీకు ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. మరి అలాంటి ప్రజల్ని అంతమంది కలిసి కొడుతుంటే ఎంత ఇది ఉండిద్ది? అతను ఏం మాట్లాడినా కానీ, అతను తప్పు మాట్లాడినా కానీ తప్పును నువ్వు ఖండించటం అంటే కొట్టి ఖండించటం కాదు. మాట్లాడొచ్చు, అక్కడ అధికారులు చెప్పొచ్చు, పోలీసులు నీకు దగ్గరగా ఉన్నారు, పోలీసులకు చెప్పొచ్చు, నువ్వు ఏదైనా చేయగలవు, ఎందుకంటే నీకు అధికారం ఉంది కాబట్టి. అలా అని అతను అన్నారు సపోజ్ ఆయన అన్నాడు అనుకో, నువ్వు గబగబా వెళ్ళి కొట్టినప్పుడు ఇంకా అతనికి నీకు తేడా ఏముంటుంది? అతనికి పదవి లేని అతను మాట్లాడాడు అనుకుందాము, నీకు పదవి ఉండి నువ్వు ఆ పదవిని అక్కడ ఉపయోగించుకోవచ్చు కదా. నువ్వు పోలీసులు పిలిచి ఇలా అంటున్నాడు ఇతను బయటికి తీసుకెళ్ళిపోండి అనే, లేదా పోలీసులకు అప్పచెప్పుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళి చకాచకా చెంపలకేసి కొడితే, నీ అనుచరులు మొత్తం వచ్చి కొడితే అది అసలు ఎంత పెద్ద మిస్టేక్ అసలు. అక్కడ ఏమి ప్రజలందరూ ఓట్లు ప్రజల ముందే నువ్వు అంత దురుసుగా ఉంటే నిన్ను గెలిపించిన ప్రజలందరూ సిగ్గుపడాలి. కాదు, ఇలాంటి వాన్న మనం ఎన్నుకుందని సిగ్గుపడాల. ఎందుకంటే నేను ఏ పార్టీని కూడా అసలు వినట్లేదు. ఇక్కడ సామాన్యుడు, మనందరం సామాన్యులము. మనం వేసిన ఓట్లతోనే వాళ్ళు రాజకీయాల మీద గెలిచేది. వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా పక్కన పెడితే ఆ ఓటు వేసే వాళ్ళని అలా చేయటం ముమ్మాటికి 100% తప్పు. అతను అన్నాడే అంటే నీకు పదం ఉపయోగించి చాలా చేయొచ్చు అతను నువ్వు, అంతేగాని నువ్వు కొట్టి నీ అనుచరులు కొట్టడం అది 100కి 100% తప్పు. అతను తప్పు చేసినప్పుడు నువ్వు కూడా తిరిగి అదే తప్పు చేసావు. అతను తప్పు అయినప్పుడు నీది కూడా తప్పు అయిద్ది. ఇక్కడ దరిద్రం ఏంటి, మన కర్మ ఏంటంటే పోలీసులు కూడా ఎవ్వరు కూడా ఏది 100కి 50% కూడా ఎవరు వర్క్ చేయట్లేదండి. ఎవరే ఏమనుకున్నా కానీ పర్వాలేదు, ఎందుకంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మాకు ఏది హెల్ప్ చేయలేదు. ఇక్కడ సామాన్యుడినే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు కానీ అతను హౌస్ నిర్బంధన చేశారు అని అంటే అతను కూడా తీసుకెళ్ళి పెట్టాలి కదా. అతని హోదాలో ఉండి ఇలాంటి పనులు చేస్తారా? ఎందుకంటే డబ్బున్నవాడిదే రాజ్యం. ఇప్పుడు డబ్బున్నవాడిదే ఏదైనా కానీ. మన సామాన్యులను మనం ఎంత ఓటేసి గెలిపించినా మన బతుకులు ఇలానే ఉంటున్నాయి, మనం కిందే ఉంటున్నాము. అలాంటి వాళ్ళ కోసం మనం కొట్టుకొని, మనం తలలు పగలు కొట్టుకొని, మనం ఇది చేసుకొని గడ్డలు వేసుకుని ఇది చేసుకుంటే మనమే నష్టపోతాం తప్ప వాళ్ళు ఏమి మనకు వచ్చి చేసేది ఉండదు. వాళ్ళు వచ్చి వాళ్ళదేమి మనకు ఉండదు, మనం పలకరిచ్చిన ఉండదు, మన కంచంలో ముద్దేసే వాళ్ళు ఉండరు. అది తెలుసుకోవాలి ప్రజలు. ఇప్పుడు కొట్టుకున్న వాళ్ళు కింద పడేసి లాక్కున్న వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటే బిల్లులు వచ్చి ఇప్పుడు నువ్వు గెలిపించినోడు కడతాడా, లేదా నీ పాత ఎమ్మెల్యే కడతాడా, నీ ఎంపీ కడతాడా, లేదా లేకపోతే మన ముఖ్యమంత్రి గారు వచ్చి కడతారా? ఎవరు వచ్చి కడతారు? నీ ఫ్యామిలీ కట్టుకోవాలి, నీ భార్య కట్టుకోవాలి, నీ తల్లిదండ్రులు కట్టుకోవాలి, నీ తోబుట్టులు కట్టుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని కాపాడే వాళ్ళు ఉండరు, మనల్ని పలకరించే వాళ్ళు ఉండరు, మన కష్టాలు తీర్చే వాళ్ళు ఉండరు. మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారు నాకు ఓటు వేయండి అని. ఈ మధ్యలో మనం ఏమైపోతున్నా ఎవడో పట్టించుకోడు. చేసేవాళ్ళు ఏదో 1% 2% వాళ్ళు తినటానికే సరిపోవు డబ్బులు. మనం ప్రజలందరూ కూడా మారాలి. ఎందుకంటే నేను ఒక ఓటర్గా, అలానే ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నాను. నిన్న ఎన్ని ఘోరాలు, ఎన్ని అరాచకాలు జరిగినాయో చెప్పలేము అసలు. పిచ్చోళ్ళు అంటారు రాళ్ళబెట్టి కొట్టుకునే వాళ్ళని కాదు, పిచ్చోళ్ళు ఎవరినో కోసం మీరు కొట్టుకొని మీరు గడ్డలేసుకుంటే పిచ్చోళ్ళు అంటారు. ఎన్ని చోట్ల మాచర్లు అయితే మరీ ఘోరం అసలు.
అదే అండి. నిన్న నాకు ఆ తెనాలిలో చూసినప్పుడు తెనాలిగా ఎందుకంటే మనం పుట్టి పెరిగింది తెనాలిలోనే కాబట్టి నాకు వీడియో చేయాలనిపించింది. అంటే మనం మనకెందుకులే అనేసి అనుకోవచ్చు. కాకపోతే ఏందంటే అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా ఒక్క మాటన్నా వాళ్ళకి చెవికెళ్ళిద్ది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేసినాను తప్ప నేను ఎవరికి పార్టీకి నేను ఏది చేయట్లేదు. అసలు ఆ పార్టీ రాజకీయం అంటేనే మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే కామన్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్కి జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. అదే ఎవరో నాయకులు జరిగితే మనకెందుకు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే రేపు ఎదురెదురు పడితే పలకరించుకుంటారు. నేను ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నానండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి